నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు క్రాప్ స్టోరీస్. మనం వచ్చేసి ఈరోజు సన్ఫ్లవర్ ఫీల్డ్లో ఉన్నాము. ఇది వచ్చేసి మనకు నూనె గింజల పంట. ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలో చూసుకున్నట్లయితే మనము వేరే దేశాలపైన డిపెండెంట్ అయి ఉన్నాము ఈ వంట నూనె దిగుమతి చేసుకోవడంలో. ఈ ఆయిల్ సీడ్ క్రాప్ నూనె గింజల పంట ప్రొడక్షన్ అనేది ఈ సీజన్లో తగ్గడం జరిగింది. అయితే అందుకొరకు మనము వేరే దేశాలపైన డిపెండ్ అయ్యాము. కానీ నెక్స్ట్ సీజన్ నుండి మనకు ప్రొడక్షన్ అనేది పెరగడం జరుగుతుంది. మనకు ఎన్నో నివేదికలు చెప్తున్నాయి, ఐకార్ డేటా కానీ లేదంటే అపేడా కానీ. ఈ డేటాల ప్రకారం మనకు ప్రొడక్షన్ అనేది పెరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ ప్రొడక్షన్ అనేది తక్కువ ఉంది, ఉత్పత్తి తక్కువ ఉంది కాబట్టి. అయితే ఇది వచ్చేసి 3 సీజన్ల క్రాపు. రైనీ సీజన్, అలాగే రబ్బీ, ఖరీఫ్, అలాగే జేడ్ సమ్మర్ సీజన్లో కూడా, ఎండాకాలంలో కూడా మనము ఈ పంటను పండించుకోవచ్చు. అయితే ఈ పంట వచ్చేసి మనకు ముఖ్యంగా ఆయిల్కి ఎక్కువ వాడతాము. దీనివలన మనకు వచ్చేసి ఇది కరువు ప్రాంతాలలో ఎక్కువగా పండించుకోవచ్చు. ఇది డ్రాట్ రెసిస్టెంట్ క్రాప్ అన్నమాట. దీనికి మొత్తము క్రిటికల్ స్టేజెస్ వచ్చేసి 3. ఒకటి మొక్క దశలో, అలాగే ఒకటి పువ్వు దశలో, అలాగే గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్. గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్ వచ్చేసి మనకు ఈ దశలో ఉన్నప్పుడు మనకు గ్రెయిన్ ఫిల్లింగ్ అవుతుంటుంది. మనకు గ్రెయిన్ ఫిల్ అవుతున్నప్పుడు మనకు ఈ వాటర్ అనేది ఇచ్చుకున్నట్లయితే మనకు దిగుబడి అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 3 దశల్లో మనము నీళ్లు కన్నా సరిగా ఇచ్చుకోకపోతే మనకు దిగుబడి అనేది రాకపోవడం జరుగుతుంది. అయితే ఈ దిగుబడి ముఖ్యంగా ఈ చిన్న దశలో, అలాగే ఫ్లవరింగ్ దశలో ఎక్కువగా ఇచ్చుకోవాలి. అలాగే గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్లో, ఎందుకంటే మనకు గ్రెయిన్ అనేది పాలు పోసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ పాలు పోసుకుంటున్నప్పుడు మనకు తాలు గింజలు అనేది ఫామ్ అవ్వకుండా ఉండడానికి మనము ఈ నీళ్ళు అనేది ఇచ్చుకున్నట్లయితే మనకు ఎక్కువ దిగుబడి రావడానికి, అలాగే మంచి క్వాంటిటీ యొక్క గ్రెయిన్ రావడానికి ఆస్కారం ఉంటుంది. దిగుబడి ఎక్కువ రావడానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే దీని తర్వాత మనకు వచ్చేసి ఈ దీంట్లో మనకు ఎక్కువ ఫర్టిలైజర్ని చూసుకున్నట్లయితే ఎన్పికే, నత్రజన్, ఫాస్ఫరస్, పొటాషియం వచ్చేసి ఎక్కువగా నత్రజన్ వచ్చేసి 80 కేజీలు, అలాగే ఫాస్ఫరస్ వచ్చేసి 60 కేజీలు, పొటాషియం వచ్చేసి 40 కేజీలు వేసుకుంటాము. అలాగే వీటితో పాటు మనం ముఖ్యంగా వేసుకోవాల్సిన ఫర్టిలైజర్ వచ్చేసి సల్ఫర్. ఈ సల్ఫర్ వలన ఏమవుతుందంటే, ఈ సల్ఫర్ ఫర్టిలైజర్ వలన ఏమవుతుందంటే మనకు గింజలో ఆయిల్ కంటెంట్ అనేది పెరుగుతుంది. ఆయిల్ కంటెంట్ అలాగే షైనింగ్ అనేది పెరుగుతుంది. దీంతో పాటు మనకు క్వాలిటీ గ్రెయిన్ యొక్క వెయిట్ కూడా పెరగడం జరుగుతుంది. కాబట్టి మనకు ఈ సల్ఫర్ అనేది ఇచ్చుకున్నట్లు జరుగుతుంది. దీనివలన మనకు దిగుబడి అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా ఇది మేనేజ్ చేసుకుంటాము. దీని తర్వాత మనం ఏంటంటే, ఇది ఎక్కువగా ఎత్తు పెరిగే పంట కాబట్టి దీనికి మనము ఎర్తింగ్ అప్ అంటే ఈ మట్టికి వచ్చేసి కింద ఉన్న మట్టిని మనకు బుడానికి దగ్గరికి అన్నట్లయితే మనకు సపోర్ట్ ఇచ్చినట్లయితుంది. ఈ సపోర్ట్ ఎందుకు ఇస్తామంటే, మనం వచ్చేసి వెదురు గాలు లేదంటే వేగమైన గాలు లేదంటే అకాల వర్షాలు వచ్చినప్పుడు మొక్కలు ఏమవుతాయంటే విరిగి పడిపోవడం జరుగుతుంది. ఈ పడిపోకుండా ఉండడానికి మనం ఏం చేస్తామంటే, మట్టిని మనం దగ్గరికి వేసుకున్నట్లయితే మనకు చెట్టుకు సపోర్ట్ ఇచ్చుకున్నట్లయితుంది. అప్పుడు మనకు దిగుబడి అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇదొకటి. తర్వాతకు మనకు గ్యాప్ ఫిల్లింగ్ ఒకటి, థిన్నింగ్ ఒకటి. గ్యాప్ ఫిల్లింగ్ అంటే మనకు వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు మనకు మొక్క నుండి మొక్కకు ఇక్కడ స్పేసింగ్ చూసుకున్నట్లయితే చాలా దూరం ఉందన్నమాట. ఈ దూరం ఉన్న స్పేసింగ్లో మనకు వచ్చేసి ఇక్కడ ఒక మొక్క పట్టిద్ది కాబట్టి ఇక్కడ ఒక మొక్క వేసుకోవాలి. ఇది వచ్చేసి మనకు ఈ 15 నుండి 25 రోజుల లోపల ఎప్పుడైనా చేసుకోవచ్చు. అలాగే థిన్నింగ్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు మొక్కలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మొక్కలలో మనకి ఏంటంటే ఎక్కువగా న్యూట్రియంట్కు కానీ తర్వాతకు ప్రతిదానికి అనేది కాంపిటీషన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ ఈ మొక్కను తీసుకొని ఈ మొక్కని తీసుకున్నట్లయితే మనకు ఏమవుతుందంటే, ఇక్కడ స్పేసింగ్ అనేది రావడం జరుగుతుంది. అప్పుడు ఏమవుతుందంటే పురుగు కానీ లేదంటే డిసీజ్కి కానీ కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడ ఉన్న మొక్కను తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకుంటే మనకు ఎక్కువ గ్యాప్ ఫిల్లింగ్ చేసుకోవచ్చు. గ్యాప్ ఫిల్లింగ్ వచ్చేసి 15 నుండి 25 రోజుల లోపల చేసుకోవాలి. అలాగే థిన్నింగ్ వచ్చేసి 10 నుండి 15 రోజుల లోపల చేసుకున్నట్లయితే మనకు మేలు జరుగుతుంది. అలాగే దీంతో పాటు మనకు ఇరిగేషన్స్ వచ్చేసి 3 ఇరిగేషన్స్ కంపల్సరీగా ఇచ్చుకోవాలి. ఒకటి వచ్చేసి మొక్క దశలో, రెండోది ఫ్లవరింగ్ స్టేజ్లో, మూడోది వచ్చేసి గ్రెయిన్ ఫిల్లింగ్ స్టేజ్లో ఇచ్చుకున్నట్లయితే మనకు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇది ముఖ్యంగా. తర్వాతకు ఇది 120 రోజుల పంట అని కూడా చెప్పుకోవచ్చు. ఈ 90 నుండి 120 రోజుల్లో ఈ పంట అనేది పూర్తి అవ్వడం జరుగుతుంది. కాబట్టి 4 నెలల పంట.
కాబట్టి ఇది మనకు ఎక్కువగా కరువు ప్రాంతాలలో చూసుకున్నట్లయితే కర్ణాటకలో కింది భాగం, తెలంగాణ భాగము లేదంటే ఆంధ్రకు అతుక్కున్న ఉన్న భాగాల్లో ఎక్కువగా వేసుకుంటారు. మనం రాయలసీమలో అలాగే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కానీ, నల్గొండ కానీ ఇటు సైడ్ కూడా మనము ఎక్కువగా కల్టివేట్ చేసుకోవడానికి, పండించుకోవడానికి ఈ పంట సూటబుల్ అవుతుంది. అయితే దీంట్లో మనం ఎక్కువగా రెసిస్టెంట్ వెరైటీస్ని వాడుకున్నట్లయితే మనకు ఎక్కువ అధిక దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి. అలాగే లోకల్ రికమెండెడ్ వెరైటీస్ని మాత్రమే మనం ప్రిఫర్ చేయాలన్నమాట. ఈ లోకల్ ప్రిఫర్డ్ వెరైటీస్ ఏంటంటే మనకు ఆ వాతావరణానికి ఈ వెరైటీస్ అనేది అనుకూలంగా ఉంటాయి. అప్పుడు మనకు అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. మరింత ఇలాంటి ఇన్ఫర్మేషన్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, జై భారత్.